హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షంలోని ద్వితీయ తేదీ నాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. అయితే 8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢ మాసం వస్తుంది. ఈ సమయంలో నవ కళేబర యాత్ర నిర్వహిస్తారు. ఈ రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథుడి పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఉంచి అందులో ఉండే ఓ బ్రహ్మ పదార్థాలని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. అదే సమయంలో పాత విగ్రహాలను భూస్థాపితం చేస్తారు. ఇదిలా ఉండగా జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థంలో కృష్ణుడి గుండె చప్పుడు వినిపిస్తుందని, అందుకే దాన్ని భక్తులకు కనిపించకుండా కనీసం తాకనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మ పదార్థాన్ని మార్చే ప్రక్రియలో ఎవరు పాల్గొంటారు, జగన్నాథుడి రథయాత్రలోకి ప్రత్యేకతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథుడికి సంబంధించిన కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మొదటగా 4 పెద్దలు ఆలయం లోపలికి వెళతారు. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఓ వంశానికి చెందిన వారే ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తున్నారు. వారి కుటుంబంలో ఎవరైతే పెద్ద మనిషిగా ఉంటారో వారు మాత్రమే ఈ క్రతువులో పాల్గొంటారు. ముందుగా ఆయన నడుముకు తాడు కట్టి చివర్లో ఓ గంట కడతారు. తన కళ్లకు గంతలు కట్టి గుడి లోపల ఉండే విగ్రహాల దగ్గరకు తీసుకువెళ్లి వదిలేస్తారు. అనంతరం అందరూ బయటకు వచ్చేసి పూరి నగరమంతా కరెంటు కట్ చేస్తారు. పూరి నగరం మొత్తం చీకటిమయంగా మారినప్పుడు పాత విగ్రహాల పక్కనే కొత్త విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారు. జగన్నాథుడి విగ్రహానికి గుండె ప్రాంతంలో ఒక చిన్న గది ఉంటుంది. విగ్రహాలకు దుస్తులు చుట్టేసి ఉంటాయి. ఆ పెద్దాయన దుస్తులను తొలగించి జగన్నాథుడి గుండె దగ్గర ఉన్న చిన్న గది లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఈ మొత్తం తతంగం అంతా పూర్తయిన తర్వాత ఆ పెద్ద మనిషి గంటను మోగిస్తారు. అప్పుడు పాత విగ్రహాల స్థానంలో కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. అనంతరం పాత విగ్రహాలను తీసుకువెళ్ళి సమాధి చేస్తారు. దీన్ని నవ కళేబర యాత్రం అని అంటారు. పూరి జగన్నాథుడి విగ్రహం లోపల ఉండే బ్రహ్మ పదార్థంలో కన్నయ్య గుండె ఉందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ పురాణ కథ కూడా ఉంది. పూర్వకాలంలో జర అనే ఓ వేటగాడు కృష్ణుని పొరపాటున బాణంతో కొట్టి తర్వాత అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే తన శరీరమంతా కాలి బూడిదైనప్పటికీ తన గుండెకు ఏమీ కాలేదు. అందుకే దాన్ని ఓ సంచిలో పెట్టుకుని చక్కబెట్టెలో ఉంచి సొరంగంలో సాగరంలో వదిలేశాడు. అది పూరి తీరానికి కొట్టుకొస్తే అప్పటి రాజు దాన్ని గ్రహించి అది ఎంతో విశిష్టమైనదిగా భావించి జగన్నాథుడి విగ్రహంలో పెట్టారని స్థానికులు చెబుతున్నారు. భాగవతం ప్రకారం జర అనే వేటగాడు ఏదో ఒక పక్షి అనుకుని బాణం వేస్తాడు. అయితే అక్కడ కృష్ణుడిపై బాణం వేశారని బాధపడతాడు. తను అదే బాధలో తుది శ్వాస విడుస్తాడు. ఆ తర్వాత అర్జునుడు వచ్చి కన్నయ్య శరీరాన్ని చూసి అంత్యక్రియలు నిర్వహించాడు. దీని ప్రకారం కృష్ణుడి గుండె ఇంకా ఉందనే ప్రచారంలో నిజం లేదని చాలామంది నమ్మకం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.